దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ భవనం ఎదుట భారీ సంఖ్యలో సీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు నినాదాలు చేశారు. విద్యా విధానం, విద్యార్థుల సమస్యలు, పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ పరిసరాల్లో భారీగా భద్రతను మోహరించారు. తొలి రోజు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా జగదాంबिका पाल మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. मामले उठाने की अनुमति दी गई है, वो व्यक्तिगत रूप से 20 मिनट के भीतर मामले का अनुमोदित पाठ सभा पटल पर प्रस्तुत करने की कृपा करें. सभी मैं माननीय सदस्यों से आग्रह करूँगा. मैं धर्मेंद्र जी आपकी बात को सुनूँ. मैं चाहता हूँ कि आप सभा की कार्रवाई चलने दें. सभा की कार्रवाई कल मंगलवार दिनांक 21 जुलाई 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. తొలి రోజు పార్లమెంట్ అటు రాజ్యసభ రెండు ఉభయ సభలు కూడా ఈరోజు మొదటి రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 2 సార్లు అటు ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఒకసారి వాయిదా వేసినటువంటి స్పీకర్ మరోసారి సభను 12 గంటల నుంచి ప్రారంభించగా రెండోసారి కూడా సభ పూర్తిగా విఘ్నం కలిగిస్తూ అటు ప్రతిపక్షాలు ఒక్కసారిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఫోర్స్ చేయడంతో ఇప్పుడు 2 ఉభయ సభలు కూడా మరోసారి వాయిదా పడ్డాయి. రేపు ఉదయం 11 గంటలకు రెండో రోజు సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పి 2 ఉభయ సభలకు సంబంధించినటువంటి స్పీకర్ చైర్మన్ కూడా డిక్లేర్ అయితే చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ భవనం ఎదుట భారీ సంఖ్యలో సీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు నినాదాలు చేశారు. విద్యా విధానం, విద్యార్థుల సమస్యలు, పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. ఇక ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ పరిసరాల్లో భారీగా భద్రతను మోహరించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ సెల్స్ ప్రయోగించారు. దీంతో కొంతసేపు పార్లమెంట్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఈ నిరసనలు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్లమెంట్ దగ్గర హై అలర్ట్ ఇప్పుడు చోటు చేసుకుందనే చెప్పాలి. ఇక పార్లమెంట్ గేట్లను భద్రతా సిబ్బంది మూసివేశారు. పార్లమెంట్ బయట ఫైర్ బ్రిగేడ్లతో పోలీసులను మోహరించారు.
నీట్ ప్రశ్నాపత్రాలకు సంబంధించి అవకతవకలపైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి యువత ఒక్కసారిగా జంతర్ మంతర్ దగ్గర గత 23 రోజుల నుంచి నిరాహార దీక్ష అయితే కొనసాగుతుంది. ఈ నిరాహార దీక్షకు అటు వాంగ్ చుంగ్ సోషల్ యాక్టివిస్ట్ కూడా మద్దతు తెలపడంతో ఇది పూర్తి ఉద్రిక్తంగా మారింది. 21 రోజుల పాటు వాంగ్ చుంగ్ నిరాహార దీక్ష చేయడంతో హైకోర్టులో ఢిల్లీ హైకోర్టు ఒక్కసారిగా స్పందించి ఆయన ఆరోగ్యం మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఆయన ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించారు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా ఒక్కసారిగా పార్లమెంటు మార్చుకైతే పిలుపునిచ్చాయి. దీంతో వందలాదిగా వేలాదిగా విద్యార్థులందరూ కలిసి పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించగా భద్రతా బలగాలు ఇమ్మీడియట్గా గేట్లను మూసేసి వాళ్ళపైన టియర్ గ్యాస్ అయితే ప్రయోగించాయి. దీంతో అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఖచ్చితంగా ప్రధాని మోడీ లేదంటే అమిత్ షా కేంద్ర కేబినెట్కి సంబంధించినటువంటి ఎవరైనా కేంద్ర మంత్రి వస్తే తాము చర్చలకు సిద్ధమని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ ఒక్కసారిగా చెప్పడంతో అటు ఢిల్లీ డీసీపీ సచిన్ కూడా ఒక్కసారి రంగంలోకి దిగారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపైన అటు అధిష్టానంతో మాట్లాడడంతో అధిష్టానం అటు బీజేపీ అధిష్టానం జేపీ నడ్డాతో మరి కాసేపట్లో లేదా మరికొన్ని రోజుల్లో అటు చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా ఒక్కసారిగా ప్రయోగించడంతో ఢిల్లీలో జంతర్ మంతర్ పార్లమెంట్ దగ్గర ఒక్కసారిగా పూర్తిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది అనే చెప్పుకోవాలి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఉభయ సభల్లోనూ తీవ్ర గందరగోళం నిరసనల నడుమ ప్రారంభమయ్యాయి. నీట్, యూజీ పేపర్ లీకేజీ విధానం, అయోధ్య రామమందిరం పరిణామాలు, మణిపూర్ అంశాలపై సభలో చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ జరగాలని, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ సమస్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీ నాదెండ్ల భాస్కర్ రావుతో పాటు ఇతర పార్లమెంట్ సభ్యులకు లోక్సభ సంతాపం తెలిపింది. సభ సజావుగా సాగేలా ప్రతిపక్షాలు సహకరించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోడీ సభ్యులకు పిలుపునిచ్చారు.